రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈరోజు వాక్యం యొక్క అంశము పేరేంటంటే పెద్ద కుమారుడు గురించి వివరణ. చిన్న కుమారుడు గురించి అంటే మీకు అర్థమయ్యే భాషలో తప్పిపోయిన కుమారుడు గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ యొక్క స్టోరీ తెలియని వాళ్ళు ఈ భూమి మీద మ్యాక్సిమం ఉండరు, 100% ఉండరు. ప్రతి ఒక్కళ్ళు ఈ తప్పిపోయిన కుమారుడినే చూస్తారు, కానీ పెద్ద కుమారుడి యొక్క గుణాలు స్వభావాలని అంతగా ఆలోచించరు, అంత లిస్టులోకి తీసుకోరు తన్ని అంతగా. కానీ ఈరోజు మనం చెప్పబోయేటువంటి యొక్క అంశము కూడా పెద్ద కుమారుడు గురించి తెలుసుకుందాం. అసలు తిని ఎటువంటి గుణాలను కలిగి ఉన్నాడు, ఎటువంటి స్వభావం కలిగి ఉన్నాడు, తిని యొక్క మనస్తత్వం ఎటువంటిది అనేది ఈరోజు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభిద్దాం.